హాయ్ ఫ్రెండ్స్, మన నందమూరి తారక రామారావు గారు ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ఎమోషనల్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్పారంది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడడానికి నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే మన నందమూరి తారక రామారావు గురించి ఇటీవలే ప్రతి సమాజంలో ఎక్కడ ఏం జరిగినా అభిమానులకు కానీ మన రాష్ట్ర రెండు తెలుగు ప్రజలకు కానీ ఎటువంటిదైనా మన టాలీవుడ్ అగ్ర హీరోలో ఆయన ముందుగా ఉంటున్నారు. ఊరులన్నీ ఏరువై గూడు మిగిలి కన్నీటి సాయం కోసం ఎందరో ఎదురు చూస్తున్న ప్రజల కష్టం చూసి చలించి రెండు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది. అయితే ఇంత భారీ నజరాను ప్రకటించిన మన నందమూరి తారక రామారావు గారికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరపున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి చిరస్థాయిగా గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన టాలీవుడ్లో యంగ్ హీరో అయినటువంటి యశ్వంత్ సేన్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షలు విరాళం ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరుగా ఉంటూ యశ్వంత్ సేన్ మన జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన మరికొద్ది సేపట్లో ఈ విరాళం ప్రకటించడం 10 లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. అలాగే కల్కి మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సంస్థ మన ఏపీ తెలుగు రాష్ట్రానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25 లక్షలు విరాళం ప్రకటించడం జరిగింది. ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ లిస్టులో ఎంతమంది చేరుతారో వేచి చూడాలి. అందరికీ ధన్యవాదములు.